సోహస్ కంగ్రాట్స్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్తో అందుబాటులో ఉన్నారు. థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే మీ యాక్టింగ్ గురించి అయితే చిరంజీవి గారు కదా, అండ్ అప్పటి నుండి చూసుకుంటే ప్రతి మూవీ కూడా మంచి సక్సెస్ రేట్తోనే ముందుకెళ్తున్నారు. సో అంటే ఎలాంటి స్క్రిప్ట్లు ఎంచుకుంటారు అండ్ మీరు ఎంచుకునేటప్పుడు ఏమైనా ఆలోచిస్తున్నారా? అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి ఇలా వెళ్తుంది అని ఏమైనా? ఫ్రాంక్గా నిజంగా ఏమి ఆలోచించను నేను. అంటే మంచి కథ, ఇది బాగుంది కదా అని మనకి ఎగ్జైట్మెంట్ వస్తే ఇంకా బ్లైండ్గా ఇంకా డైరెక్టర్ నమ్మేసి వెళ్ళిపోవటమే. సో నా డైరెక్టర్సే చూసుకుంటున్నారు. అంటే కొంతమంది చూసుకుంటే 1, 2 హిట్లు వస్తే కొంచెం యాటిట్యూడ్ పెరుగుతుందని చాలామంది విన్నా. బట్ స్టార్టింగ్ ఎలా ఉన్నారో ఇప్పటివరకు అలా ఉన్నారు. ఈ జర్నీలో ఏం నేర్చుకున్నారని మీరు? అంటే ఏమంటే నాకు ప్రస్తుతంగా కాన్సన్ట్రేషన్ అంతే ఏం సినిమాలు ఉన్నాయి, ఏం చేద్దాం, అదే ఉంటుంది కదా, మన పనే అది కదా. ఇంకా అంతకుమించి ఏముంటుంది ఆలోచించడానికి కూడా. ఎప్పుడైనా ఖాళీ దొరికితే ఎప్పుడైనా బయటికి వెళ్ళిపోదాం అని చూస్తూ ఉంటాను. సో అంతే, ట్రావెలింగ్, వర్క్, ఈ రెండు బాగా ఇష్టం. ఆ రెండు ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఇద్దరు అమ్మాయిల మధ్యన చాలా క్యూట్గా ఉన్నారు. ఫ్రేమ్ కూడా సూపర్గా ఉంది. క్యూట్గా వాళ్ళిద్దరిలో ఎవరు బాగా చేశారంటే ఏం చెప్తారు? అదే మరి నన్ను లాక్ చేయటం అంటే ఇద్దరు ఫెంటాస్టిక్గా చేశారు. ఈ డిఫికల్ట్ ఇద్దరిలో ఒకలే ఎవరంటే చెప్తారు? ఇద్దరు బాగా చేశారు కదా. లేదు, తన పోర్షన్ అప్పుడు తను, తన పోర్షన్ అప్పుడు తను బాగా చేశారు. హలో సుహాస్ గారు, హాయ్. హాయ్ హాయ్. ఇప్పుడే అన్నారు కదా, అంటే ఆర్టిస్ట్గా ఒక హీరోగా కాకుండా ఏ సినిమాలో ఎట్లాంటి రోల్ వచ్చినా నేను చేయడానికి రెడీగా ఉన్నానని. కానీ ఇట్లా హిట్ ఫార్ములాతో ముందుకెళ్తున్నారు. వస్తాడు, హిట్ కొడతాడు, మళ్ళీ ఇది రిపీట్ చేస్తున్నాడు అనేది కామన్ అయిపోయింది. ఆడియన్స్కే కాదు, అందరికీ కామన్ అయిపోయింది. సో ఇట్లాంటి టైంలో మీరు సైడ్ క్యారెక్టర్ అంటే ఒక ఆర్టిస్ట్గా, అంటే మీకు యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్ ఉందో తెలుసు. ఇట్లాంటి టైంలో కూడా మీరు సైడ్ క్యారెక్టర్ వచ్చినా కూడా చేయడానికి రెడీగా ఉన్నాను అని అంటున్నారు. సో అట్లాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఏం చూస్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్లో? అంతే అండి. అంటే అయితే విలన్గా చేయాలి, లేదు అంటే సినిమాని డ్రైవ్ చేసి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయి ఉండాలి. అంతే ఇంపార్టెన్స్ ఉండేది. అలా అయితేనే చేస్తాను, లేకపోతే చేయను. థ్యాంక్ యూ. పాయల్, హాయ్ పాయల్. హాయ్. సో గుడ్ టు సీ యూ. సారీ చెప్పేసారా? వచ్చానండి, సారీ, ఇప్పుడే మైక్ వచ్చింది కదా చెప్తున్నా. సో అలా నిన్ను చేరితోటి మా అందరి దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ప్రసన్న వదనం అంటున్నారు. హౌ ఈస్ యువర్ క్యారెక్టర్ ఇన్ దిస్? అలా నిన్ను చేరిలో సో సాఫ్ట్ అండ్ లుక్ కూడా బాగా డిఫరెంట్గా ఉంది. విలేజ్, ప్రాపర్ విలేజ్ అమ్మాయి. దిస్ ఇస్ అ గర్ల్ నెక్స్ట్ డోర్ బట్ ఇన్ అన్ అర్బన్ సెటప్ అమ్మాయి. సో అలా లుక్ వైజ్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ స్టోరీ వైజ్ చాలా చాలా డిఫరెంట్గా ఉంది. నాకు ఇప్పుడు మై సెకండ్ థియేట్రికల్ రిలీజ్, వెరీ ఎక్సైటెడ్. జర్నీ అయితే చాలా బాగుంది అండ్ ఇంత అంటే కొంచెం టైంలోనే చాలా డిఫరెంట్గా వేరియేషన్స్ దొరుకుతుంది. అండ్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ దట్ ఈస్ ఆల్ వీ ఆల్ ప్రే ఫర్. సో లైక్ యూ వర్క్ విత్ యువర్ కో స్టార్స్ దినేష్ అండ్ సుహాస్ గారు తోటి, ఇద్దరితోటి వర్క్ చేశారు. సో వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ దీస్ టూ గైస్? అంటే ఏం ఈ క్వాలిటీస్ బాగా నచ్చినాయి అన్న ఏమున్నాయి? అంటే సుహాస్ గారితో వర్క్ చేయాలి అని దానికి ముందు కొంచెం హోంవర్క్ చేసుకొని, కొంచెం ప్రాక్టీస్ చేసుకొని, ఇంప్రూవ్ చేసుకొని వచ్చినట్టు ఉంది ఇప్పుడు. బికాజ్ ఇద్దరితో వర్క్ చేయాలనే కంఫర్టబుల్గానే ఉంటుంది. దినేష్ ఆల్సో ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ హిమ్. బట్ ఒక మూవీ చేసిన తర్వాత ఇంకొక మూవీ షూట్ చేసేటప్పుడు ఆబ్వియస్లీ యూ గెయిన్ దట్ ఎక్స్పీరియన్స్. అండ్ హోప్ఫుల్లీ సుహాస్ గారితో వర్క్ చేయడానికి అది ఆ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. అన్న సుహాస్